హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయడం వర్త్ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టీజర్ అయితే ఆ రేంజ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ప్రభాస్ గారి ఎంట్రన్స్ గానీ, ప్రభాస్ గారి విజువల్స్ కానీ, ఆయన డైలాగ్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. నార్మల్ గా మనం అసలు హారర్ కామెడీ జోనర్ అంటే చాలా బేసిక్ స్టోరీ లేకపోతే బేసిక్ మేకింగ్ అంతా కూడా ఊహించుకుంటాం కదా. కాకపోతే మారుతి గారు మాత్రం అసలు ప్రభాస్ గారి రేంజ్ కి తగ్గట్టుగానే ఆయన్ని అదే రేంజ్ లో అయితే చూపించారు. అసలు ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ కానీ, అసలు ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. అండ్ మెయిన్ గా ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మ్యూజిక్ అనే చెప్పొచ్చు. తమన్ గారు అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో అసలు ఇచ్చి పడేసారు అని రేంజ్ లో అయితే అనిపించింది. ఇంకా మెయిన్ గా కామెడీ గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ ఈ సినిమాలో చాలా మంది కమీడియన్స్ ఉన్నారు అని ఎప్పటి నుంచో టాక్ అయితే వినిపిస్తుంది. సో కామెడీ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని టీజర్ లో అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా మెయిన్ పాయింట్ కి వచ్చేస్తే హారర్ ఎలిమెంట్స్, అసలు విఎఫ్ఎక్స్ కి ఇంత టైం తీసుకోవడం చాలా వర్త్ అని అనిపించింది. అసలు హారర్ ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. ఒక్కొక్క షాట్ కూడా ఒక్కొక్క రేంజ్ లో అయితే అనిపించింది. సో మొత్తానికి టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చేస్తుంది అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, అండ్ ఫైనల్ గా ఈ సినిమా December 5th గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో అప్పటి వరకు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.